ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. చాలామందికి ఒక ఆలోచన ఉండిపోతుంది మైండ్లో. ఏంటంటే, మాకు ఈ ఇల్లు కలిసి రాలేదేమో, ఈ స్థానబలం సరిగా లేదేమో, ఈ ఏరియా బాగలేదేమో, ఈ ఊరు బాగలేదేమో, అందుకే మాకు సరిగా ఉండట్లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు. అందులో దీనిని ఏమంటారంటే కేమద్రవ యోగం అంటారు, అనగా దరిద్ర యోగం అంటారు. మనం ఎన్ని ఇళ్ళు మారినా, ఎన్ని ఏరియాలు మారినా, ఎన్ని ఊర్లు మారినా మనం అలాగే అంత ఇబ్బందుల్లోనే, అలా దరిద్రంలోనే కొట్టిమిట్టాడుతూ ఉంటాం. ఇక్కడ విషయం ఏంటంటే, ఎక్కడికి మారినా స్థలం మారతాం కానీ మనం మారంగా, ఇళ్ళు మారతాం కానీ మనం మారంగా. ఉంటుంది, వాస్తు ప్రభావం కూడా ఉంటుంది. కానీ ఎన్ని మారినా ఫస్ట్ మనం బాగుండాలి. ఈ కేమద్రవ యోగాన్ని మనం తప్పించుకోవాలి, ఈ దరిద్రం మన వైపు తిరిగి చూడకూడదు అని అనుకుంటే మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ ఇంట్లో ఖచ్చితముగా దక్షిణం వైపు పంచముఖి హనుమాన్ ఓ ఫోటో పెట్టి మీరు పూజ చేయండి. 100% పంచముఖి హనుమాన్ మాత్రమే ఫోటో పెట్టాలి. హనుమంతుల వారు ఉన్నది కానీ, ఒక్కడే మామూలుగా ఒక్క తలతో ఉన్నది కానీ, సీతారాములతో ఉన్నది కానీ పెట్టిన దాని వలన ఈ పూజకంత ఫలితం ఉండదు. అంటే పెట్టొచ్చు, తప్పులేదు. ఒక్కో పటానికి, ఒక్కో దేవునికి, ఒక్కో పూజా విధానానికి ఒక్క అర్థం ఉంటుంది. కనుక మీరు మీ ఇంటికి దక్షిణం వైపున పంచముఖి హనుమన్ను పెట్టి మీరు పూజ చేస్తే మీకు ఉండే దరిద్రం మొత్తం పోతుంది. అంతేకాకుండా మీరు ఏ పని మీద వెళ్ళినా కూడా విజయం, దిగ్విజయం. అంటే ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఇంట్లో దక్షిణం వైపు పంచముఖి హనుమాన్ ఫోటో ఉంటుందో ఆ ఇంట్లో కూడా విజయం ఉంటుంది. ఎందుకు అని అనగా, రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు రాముడు సీతాదేవి జాడ తెలియక ఎంతో బాధపడుతూ ఉండగా, అప్పుడు హనుమంతుల వారిని పంపుతాడు. ఎటువైపు ఉందో వెళ్ళి ఎతుకు, ఎక్కడుందో వెళ్ళి ఎతుకు, ఆమె జాడ కనిపెట్టు అని చెప్పానండి. అప్పుడు హనుమంతుల వారు అక్కడి నుంచి ప్రయాణం చేసింది ఫస్ట్ మొట్టమొదట దక్షిణం వైపు ఆయన బయలుదేరాడు. ఈ హనుమంతుల వారు రాముల పని మీద దక్షిణం వైపు బయలుదేరాడు కాబట్టే ఖచ్చితముగా విజయం సాధించాడు. అందులో ఎలాంటి సందేహము లేదు. లంకకి వెళ్ళడం, సీతాదేవిని కలవడం, ఆయన అంగుళికం అమ్మవారికి చూపెట్టడం, అక్కడి నుంచి ఆమె చెప్పిన కబురొచ్చి రాముల వారికి చెప్పడం, అక్కడ విజయం మొదలైంది. అప్పుడే లంకని జయించారు రాముల వారు. అనగా ఏ ఇంట్లో దక్షిణం వైపు పంచముఖి హనుమాన్ స్వామి ఫోటో ఉంటుందో ఆ ఇంట్లో విజయం ఉంటుంది, వాళ్ళకి దిగ్విజయం ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది. కనుక మనం అనుకున్న పనులు అవ్వకపోయినా, ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా, ఫైనాన్షియల్గా మనం ఇబ్బందిగా ఉన్నా, ఆ ఇంట్లో దక్షిణం వైపు హనుమంతుల వారి ఫోటో పెట్టి మీరు పూజ చేస్తే కేవలం పంచముఖి హనుమాన్ మాత్రమే, ఇంకే ఫోటో పెట్టరాదు. పెట్టి పూజ చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది. కృష్ణార్పణ.